దారి పొడుగునా సీతమ్మ సహాయం కోసం అరుస్తూనే ఉంది. రామ, లక్ష్మణ అంటూ గట్టిగా అరిచింది. రాముడి చేతుల్లో ఘోరంగా చస్తావని రావణుణ్ణి సీతమ్మ శపించింది. ఇవేమీ పట్టించుకొని రావణుడు భయంకరంగా నవ్వుతూ రథాన్ని ఆకాశ మార్గంలోకి పోనిచ్చాడు. తనను రావణుడు అపహరిస్తున్నాడని సీతమ్మ ఆవేదనతో కొండలకు, గుట్టలకు, చెట్లకు, పువ్వులకు, గోదావరి నదికి ఇలా కనిపించిన ప్రతిదానికి అరుస్తూ చెప్తోంది. రథం కొంత ఎత్తుకు వెళ్లగానే సీతమ్మకు ఒక పెద్ద చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు కనిపించాడు. జటాయువు రక్షించు అని సీతమ్మ బిగ్గరగా అరిచింది. ఒకవేళ రక్షించడం నీ శక్తికి మించిన పని అయితే రావణుడు నన్ను అపహరించాడన్న విషయం నా భర్త శ్రీరాముడికి తెలియజేయాలని జటాయుకు వినిపించేలా సీతమ్మ బిగ్గరగా అరిచి చెప్పింది. వెంటనే జటాయు లేచాడు. సీతమ్మను విమాన రథంలో ఎత్తుకుపోతున్న రావణుణ్ణి జటాయు చూశాడు. అప్పటికే 1000 సంవత్సరాలు బతికిన జటాయు వృద్ధుడయ్యాడు. అయినా శక్తినంతటినీ కూడా తీసుకొని ఆమెను రక్షించేందుకు ఎగిరాడు. రావణుడి రథంతో పాటు ఎగురుతూ నా ప్రాణముండగా సీతమ్మను తీసుకువెళ్లనివ్వనని, ధైర్యముంటే తనతో యుద్ధం చేయాలని జటాయు రావణుణ్ణి హెచ్చరించాడు. జటాయు మాటలకు రావణుడు ఆగ్రహించాడు. ఆ మాయారథాన్ని జటాయు మీదకు పోనిచ్చాడు. ఇద్దరి మధ్య ఆకాశంలో భీకర యుద్ధం జరిగింది.